A1 TV తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగరంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం గజపతి నగర వైసీపీ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. ఎన్నికల్లో ఓట్లేని గ్రామ ప్రవేశం చేస్తే ఇప్పటికి 24 పెడితే గ్రామ సభ లావడికి ఇంట్లో పోకపోతే ఆ ఊర్లోకి వస్తే ఈరోజు చంపే కార్యక్రమం. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంబేద్కర్ రాజించిన రాజ్యాంగం ఏమైపోయింది? ఎక్కడ అమలవుతుంది? ఈరోజు రాష్ట్రపతి రాజ్యాంగం తప్ప ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఒక ప్రమాదకమైన నిర్ణయం, ఈ బట్టాలనేమో జరాయితీ భూములుగా చేయాలన్న ఆలోచన. 20 సంవత్సరాలు ఏదైతే ఆ దానిగా మనసు అనుభవించిన హక్కులు ఉన్నాయో 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి జరాయితీగా ఇచ్చి వాళ్ళకి అవసరానికి వాళ్ళకి ఇంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా కావాల్సిన కూతురికి పెళ్లి చేయాలన్నా అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే దాన్ని హోల్డ్లో పెట్టావు. దాన్నేమో ఈరోజు ఈ జిల్లాలో కొన్ని పత్రికలు రాశాయి. ఏ విధంగా చంపుతున్నారో మనం చూసాం. పెన్నెల గ్రామంలో ప్రకాశం జిల్లాలో ఏ విధంగా దళిత సోదరుని పాపం ఎన్నికల్లో ఓట్లేని గ్రామ ప్రవేశం చేస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో ఎరువుల కొరత తీవ్రంగా మారింది. గ్రామంలోని ఎరువుల దుకాణం వద్ద పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ఎరువుల కోసం ఉదయం 7 గంటల నుంచి ఆహారం లేకుండా పడికాపులు కాస్తున్నారు. అరసాడ గ్రామ సర్పంచ్ లచ్చుబుక్తా సత్యనారాయణ మాట్లాడుతూ రబీ పంట కాలంలో ఎరువులు అందక రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. 250 బస్తాల ఎరువులు మాత్రమే వస్తే 1000 మందికి పైగా రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 250 బస్తాలు వస్తే రైతులందరూ 1000 మందికి పైగా ఇక్కడ వడ్డీ 7 నుంచి చాలా ఇబ్బంది పడి టిఫిన్లు చేయక భోజనాలు చేయక కింద మీద పడితే వాళ్ళకి 1 వీక్ ఒకటి ఇస్తానని చెప్తున్నారు. రైతులకి ఇబ్బందులు తీరలేదు. ప్లస్ ఈ లోపకారిగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. 600 రూపాయలు కట్ట అమ్ముతున్నారు. ఈ రైతు ఇబ్బంది తీరక పొటాషు, డిఏపి, F20 కాంప్లెక్స్ ఎరువు లాంటివి వేసుకుంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. యూరియా దొరకకుండా చేసేసి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోకుండా రైతులు ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం యూరియా సకాలంలోనే ఇచ్చేది, అందరికీ ఏ కొరత లేకుండా అంది. ప్రభుత్వంలో ఏం ఇబ్బంది అని ప్రసక్తి, ఎరువులకి ఇబ్బంది అని ప్రసక్తి లేదు. ఎవరు అడిగినంత వాళ్ళకి ఇచ్చేవారు రైతులకి. మొదటి నుంచి మన వరి పంట కూడా ఇబ్బంది అంటే ఒకలాంటి ఇబ్బంది కాదు, మామూలు కాదు. 10 కాపులు కాస్తే తీగట్లు వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటే గానీ ఆ ఒక్కట్లోనే రావట్లేదు. ఆ ఒక్కటేస్తే అసలు ఆ పంట పండట్లేదు. చాలా మట్టుగా ట్రబుల్ అయిపోతుంది. ఇది అరసాడ వంగర మండలం. వంగర మండలం అరసాడ, విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తనను అవమానపరిచారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు మల్కాజ్గిరి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే 7:15 గంటలకు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అప్పటికే మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ జాతీయ జెండాను ఎగరవేసినట్లుగా తెలిసిందే. ఇక 10 నిమిషాలు కూడా వేచి చూడలేరా అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై ఆయన మండిపడ్డారు. మేము ఏదైనా హెచ్చుతోటి మీతో మాట్లాడినామా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా మేడం అని చెప్పి మేము సంబోధించి ఈజ్ దిస్ ఎ వే టు, అంటే కాన్స్టిట్యూషనల్ డే రోజు ఒక కాన్స్టిట్యూషన్ అధికార పక్షంలో ఎన్నిక, అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరుస్తారా అండి? కరెక్టా? ఇది చెప్పండి. మీకు శోభ ఇస్తుందా యాజ్ ఏ అధికారికి? మీరు మాకు టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. Is this a way? I am not the authority, sir. If I were the DC, you ask him, call him, tell him. No, sir, I can't say. He is my boss, sir. I can't say. అంటే వాళ్ళు ఏం పెద్ద చదువులు చదువుకుంటే వాళ్ళకి అంత నెత్తి మీద ఎక్కినట్ట కళ్ళు నాకు అర్థం కాదు. ఇంకెందుకు ఏ విధంగా అవుతుంది చెప్పండి. అరే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు ఆగని పరిస్థితి ఉంటే
మీకు ఎవరికి ఏం గౌరవం ఇస్తున్నారు మేడం? మిమ్మల్ని ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి గౌరవం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్. ఇట్స్ అడ్మిటెడ్ బట్ ఐఎమ్ నాట్ ది అథారిటీ టు గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ సార్. ప్లీజ్ కన్సిడర్ దిస్. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే దేవర ప్రసాద్ పరిశీలించారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 30న పవన్ కళ్యాణ్ అంతర్వేది పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా 17.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువు, వాటర్ ట్యాంకులు, ఫిల్టర్లను డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. దానిలో భాగంగా హెలీప్యాడ్, ఎలిఫెంట్ వాటర్ ట్యాంక్, చెరువు సంబంధిత స్థలాలను పరిశీలించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం నిన్న 25వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇది 2వ తారీఖు వరకు 9 రోజులు. దీనిలో భాగంగా ముఖ్యమైన ఘట్టాలు ఏమిటంటే కళ్యాణం, రథోత్సవం, అలాగే సముద్ర స్నానం, తర్వాత వారి ప్రయాణం. ఈ సుమారు 1.5 జరిగే కార్యక్రమం. స్వామివారి దర్శనం, కాలిన పాక్షికంగా కాలిన రథాన్ని ఇన్స్పెక్షన్ చేయడం, అలాగే ఈ మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 1.5 టైంలో వారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాగిర నరసింహారావు పూరిల్లు ప్రమాదశాత్తు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు 10 సవర్ల బంగారం, ₹1,00,000 నగదు, అలాగే ఆయన కుమారునికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు తెలియజేశారు. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని సందర్శించి తక్షణ సాయంగా బట్టలు, 10,000 నగదును అందజేశారు. సర్పంచ్ గారు నరసింహారావు గారి గృహం ఇక్కడ షార్ట్ సర్క్యూట్తో మొత్తం ఇల్లు మొత్తం కారిపోవటం చాలా దురదృష్టకరం. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ రావటం, కొద్దిసేపు సోమశేషయ్య, కిరణ్ వీళ్ళు వెళ్ళి వీళ్ళంపడి పెట్టుకెళ్ళి చీరాల్లో స్వాతి టెక్స్టైల్ చేశాను. అక్కడ వీళ్ళందరికీ కళాపురం జట్ల బట్టలు కొనిచ్చి 10,000 తక్షణ సహాయంగా వారికి సహాయం చేసి తెలుసుకున్నాను. ఇప్పుడే చేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఏదైనా ఇల్లు కట్టుకునే పక్షంలో వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని మాటిస్తూ సెలవు. చెప్పండి. రాత్రి 2 గంటల టైంలో ఇంట్లో అంతా పొగబట్టేటప్పటికి ఏం తెలియదు, బయటకు వచ్చేసిందండి. తీరా బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒక్కసారిగా మంటలు వేసాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చామండి. లోపల నుంచి ఏ వస్తువు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. సామాన్ ఏది పనికిరాదు సార్. వంట సామాన్ కానీ ఏది పనికిరాదు. దేవుడు ఎందుకు ఎట్టు చేసాడు అన్న పాపం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం వల్ల పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. ఇక పార్వతీపురం మండలం జముదాల గ్రామంలో పర్యటించిన ఆయన ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన రైతులు దొడ్డి కృష్ణ, దాసరి కన్నమ్మ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరటి, పామాయిల్, మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనం కాగా సుమారు 5 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. గారి పొలంలోకి వచ్చాం. ఇటీవల కాలంలో సుమారు 7-8 ఏనుగులు వచ్చి ఈ అరటి తోట మొత్తాన్ని ధ్వంసం చేసి, ఇగోండి చేతికి పంటకు వచ్చినటువంటి ఈ పంట, అరటి పంట ఏదైతే ఉందో
ఈ మొక్కలన్నింటినీ కూడా విరిచి మరి పామాయిల్ అలాగే అరటి తోట ఇదంతా జొన్నలు బతకడానికి దిక్కైనటువంటి పంటను పూర్తిగా కోల్పోయారు. మరి ఇగోండి పడిపోయి నేల కొరిగిపోయినటువంటి ఈ పంట అంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది పనికిరాదు. దయచేసి రైతుని పార్వతీపురం కలెక్టర్ వారు అలాగే అధికారులు ఆదుకోవాలని మరి రైతుకి నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈయనకు అలాగే నష్టపోతున్నటువంటి జిల్లాలో ఎంతోమంది ఏనుగులు బారిన పడి ఏనుగులు పంటలు ధ్వంసం చేసినటువంటి రైతులు ఉన్నారు. వారి తరఫున మేము గిరిజన సంఘాల తరఫున అలాగే బహుజన సంఘాల తరఫున రైతు సంఘాల తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. వారికి భాషలుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. రామాయంపేట కేసీఆర్ కాలనీలో 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించి పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి 12 వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. నాయకుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా కాలనీ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముఖ్య ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. రోహిత్ గారికి మనం గెలిపించి మన మున్సిపాలిటీని కానుకంగా ఇస్తే ఇంకా మనకు అభివృద్ధి చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రోహిత్ రావు గారికి రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది కాలనీవాసులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవ అదే విధంగా జరుగుతుందని చెప్పి రామంపేట ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి దీనికి రామంపేట పట్టణానికి అభివృద్ధికి ఇంకా కూడా మన ఏదైతే బాడీ ఏర్పాటు చేసినాక ఇంకా కూడా నిధులు శాంక్షన్ చేసి రామంపేటను సుందరవందర నగరంగా చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. జై కాంగ్రెస్. కేసీఆర్ కాలనీలో మరి వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదివే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తీడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? వెల్కమ్ బ్యాక్.
బాపట్ల జిల్లా పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో 70 ఏళ్లుగా వీధి దీపాలు లేక ప్రజలు అంధకారంలో జీవిస్తున్న పరిస్థితికి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వెలుగు నింపింది. కాలనీలోని సుమారు 50 కుటుంబాలు రాత్రి వేళ పురుగులు, పాముల మధ్య భయంతో గడుపుతున్నామని స్థానికులు తెలిపారు. ఇక వారి అభ్యర్థనపై రోటరీ క్లబ్ ముందుకు వచ్చి వీధి దీపాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక నేత బండి శ్రీనివాసరావు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రమేష్ గారి ఇంటి ఎదురుగా కొద్దిగా అప్పుగా ఉంటుంది. ఈరోజు స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు నందు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో విద్యుత్ స్తంభాలు 6 ఏర్పాటు చేసి ఈ వైరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారి వారు ప్రోత్సాహంతో ఈ ఏరియాకి ఎప్పటి నుంచో చీకట్లో ఉంటూ ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు వేరుకుంటూ రిక్షాలు దొక్కుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ఏరియాకి కావాల్సినటువంటి ఈ విద్యుత్తు ఇది మన బండి శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో వారిని మాట్లాడి డిఈ గారితో ఈ ఒక 6 స్తంభాలను కరెంటు వైర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ విషయం రోటరీ దృష్టికి తీసుకొచ్చిన మీదట ఈ 6 స్తంభాలకు కూడా కావాల్సినటువంటి లైట్లు రోటరీ ద్వారా మేము ఇచ్చేదానికి అధ్యక్షుడిగా యజన్ శ్రీనివాసరావు అయినటువంటి నేను మరియు కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయ ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ 6 లైట్లను మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బండి శ్రీనివాస్ గారు మా దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్నిశుచిర్భవ ఆదిత్యాది తేజోభవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ. కల్కి వెంకటేశ్వర స్వామి ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణ మహోత్సవం 27వ తారీఖు ఫిబ్రవరి తారీఖున జరగనుంది. అది దానికి సంబంధించి ఈ రోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఉపమాక వెంకన్న ఆలయం ఆవరణలో. దాంతోపాటు మాఘ పౌర్ణమికి సంబంధించి ఈ సీ కోస్ట్ లో రేవు పోలవరం, పెంటకోట, రాసేపేట ఏరియాలో సుమారుగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. ఈ రెండింటి విషయం గురించి ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కళ్యాణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించడం అనేది మనకందరికీ ఆనవాయితీ. 2000 సూచనలు ఇవ్వటం, అదేవిధంగా టెంపుల్ బ్యూటిఫికేషన్ దగ్గర నుంచి, ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, వాటర్ ఫెసిలిటీస్, ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాఘ పౌర్ణమికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మాక్సిమం సీలోకి లోపలికి ఎవరు కూడా ముందుకు వెళ్ళిపోకుండా ఈ కోస్టల్ గార్డ్స్ ని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా బోట్స్, అదేవిధంగా గజయితగాలను కూడా పెట్టి అక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ని కూడా అక్కడ మైక్స్ ని కూడా అరేంజ్ చేసి ఎవరు ఇబ్బందులు పడకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం ఆచరించి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే కూడా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. జనగామ జిల్లాలో ఓబెలకేశవపురంలో ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గతంలో కేంద్రమే నేరుగా నిధులు విడుదల చేసేదని, ఇప్పుడు రాష్ట్రాలపై భారం మోపుతూ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. సోదరులు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జ్
ప్రతాప్ రెడ్డి గారు. గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఏదైతే 100 రోజుల పనికి ఆహార పథకంలో మహాత్మా గాంధీ పేరునే తొలగించడమే కాకుండా రాష్ట్రం గతంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు సంబంధం లేకుండా 100% సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచే ఈ యొక్క పనికార పథకాన్ని నడిపించే ప్రయత్నం చేసేవారు. నరేంద్ర మోడీ గారు గత పార్లమెంట్ సెషన్లో కొత్త బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అని పేరు పెడుతూ ఈ పథకాన్ని మొత్తమే ఏఐసిసి ఇన్ఛార్జ్ తమిళనాడు ఎక్స్ ఎంపీ గారు కూడా ఈరోజు ఈ యొక్క ఓబుల కేశవపురం జనగాం జిల్లాలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జాబ్ కార్డ్ హోల్డర్స్ మా అమ్మలక్కలందరినీ కలిసినాం. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకి ఒక జాబ్ కార్డు వల్ల ఈ యొక్క నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ వాళ్ళకి ఏం లాభాలు జరిగినాయో వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసనలో పాల్గొన్నారు. డెఫినెట్గా ఈ పథకాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తీసుకుపోవాలన్న ప్రయత్నం చేయాలని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని పద్మనాభ మండలం మద్ది గ్రామంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సభలో ముగింపు కార్యక్రమాన్ని పరిషత్ అధ్యక్షులు ఆచార్య పరమాత్మానందగిరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సన్యాసులు, సాధు మహాత్ములు, సాధు మాతాజీలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పలువురు సాధువులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ధర్మ ప్రబోధక ప్రసంగాలు చేశారు. శరీరం నేను అనుకున్నప్పుడు మరి నాది అన్నప్పుడు శరీరం నేను కాదు అని తెలిసిపోతుంది. శరీరం సరికి దీంతో 15 జ్ఞానం అన్నీ ఉన్నాయి. విభజన జ్ఞానం కాదు, ఇంద్రియాలు కాదు. అంటే పంచకోశాలు సార్ లేదా అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ, విజ్ఞాన, ఆనందమయ, ఎన్ని కోశములు అవన్నీ నా చేతి తెలియబడుతున్నాయి తప్ప ఆ కోశములు కూడా నేను కాదు, ఆ కోశం ముందు నేను. ఇది అర్థం చేసుకోవాలి. నా చేత తెలియబడే ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే అది నాకు విషయమే కానీ విషయం నేను కాదు. విషయం అంటే ఆత్మస్వరూపమే. నేను నేను నేనని ఉంటాను. ఇక్కడ మీకు ఆలోచన చేయండి. ఏ విషయం మనమే తెలుసుకుంటున్నామో మన లోపల ఇంకో గురించి తెలుసుకుంటున్నారా? అంటే మన లోపల ఇంకో గురించి తెలుసుకునే మనకు అనుభవాలు ఉన్నాయా? ఏదో నేనే తెలుసుకుంటాను, మంచిగా చెడ్డ కానీ ఏదైనా కానీ కాక. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని పద్మనాభ మండలం క్యాంప్ డేవిడ్ ప్రాంగణంలోని స్ప్రింగ్ స్కూల్లో 22వ వార్షికోత్సవ సందర్భంగా క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఆర్డి రతన్ రాజు ముఖ్య అతిథిగా, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కె నగేష్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్ప్రింగ్ ఫీల్డ్ అధినేత ఆలివర్ రాయ్ క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎల్కేజీ నుంచి 10th వరకు విద్యార్థులు పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ వర్గాలుగా పోటీలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. చెప్పచ్చు. మీరు అనంత పద్మనాభం కొండంత ఎత్తులో ఉన్నారు. దాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని, పిల్లల్ని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని, మండలం విశాఖ జిల్లాలోనే నెంబర్ 1గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరినీ మంచి పొజిషన్లో ఉండడానికి మీ వంతు సాయశక్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి
నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ అక్రమంగా విక్రయిస్తున్న నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలపై జిల్లా పోలీసులకు పాదం మోపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం 25/1/2026న బండగొండ బూనీడ్ గ్రామాల్లో పోలీసులు టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 1 కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తండ్రి కొడుకులైన 2 నిందితులపై 2 కేసులు నమోదు చేశారు. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, వీళ్ళ మీద గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో 2 కేఏ గారు కోస్గి, అలాగే నారాయణపేట టౌన్ అండ్ 2 SIs మన ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తున్నారు. వీళ్ళ మీద స్ట్రిక్ట్ బైండ్ ఓవర్ కానీ లేకపోతే పీడిఎఫ్ అయినా వీళ్ళు కన్సిడర్ చేస్తాం. కొనుక్కున్నప్పుడు కంపల్సరిగా బిల్ అనేది తీసుకోవాలి. బిల్లులో లాట్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి. అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటించవలసిందిగా కోరుతాం. సో వీళ్ళు తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు ఆలయ కమిటీ సంకల్పించింది. ఈ పునరుద్ధరణలో భాగంగా జయ విజయాలు, రాతి విగ్రహాలు, శివలింగం, నందీశ్వరుడు ప్రతిష్ట, గరుత్మంతుడి విగ్రహం, దశావతారాల దక్షిణామూర్తి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మహత్తర కార్యానికి శ్రీవారి భక్తులు తమ వంతుగా ధన, కనక, వస్తురూపేణ విరాళాలు అందించాలని ఆలయ పూజారి బండాత్మకూరు మణికంఠ శర్మ విజ్ఞప్తి చేశారు. క్యూఆర్ ద్వారా విరాళాలు అందించిన భక్తులు తమ వివరాలను 8881626880 నంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చని, వివరాలకు 9440846894 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఇంటికి వచ్చింది ఉత్సాహం, మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్ టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్ టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్ టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat.